హాయ్ అండి. ప్రేమ మందిరం 10వ భాగం వినండి. కారు దిగి రిజిస్టర్ ఆఫీస్‌లోకి వెళ్తూ, "బాగా ఆలోచించుకున్నావు కదా! మనం కలిసి ఉండేది 4 సంవత్సరాలు మాత్రమే. తర్వాత నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది" అన్నాడు నిఖిల్. "నేను అంగీకరిస్తున్నాను. కాకపోతే నేనొకటి మాట్లాడదాం అనుకున్నాను మీతో. అది ఎలా మాట్లాడాలో తెలియక, అంటే మనం జస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం అంతే కదా!" అంది సంజన. "నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. నాకు అలాంటి ఉద్దేశం ఏమాత్రం లేదు. నువ్వు నన్ను ఇష్టంతో పెళ్లి చేసుకోవట్లేదు. నేను కూడా నిన్నంతే. భార్యాభర్తలుగా కలిసి ఉండాలంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండాలి. మనం మంచి ఫ్రెండ్స్గా ఈ 4 సంవత్సరాలు జీవిద్దాం. అలా అని తర్వాత ఫ్రెండ్షిప్ పోతుందని కాదు. అప్పటికి మన ఫ్రెండ్షిప్ బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువైపోతుంది" అన్నాడు. "థ్యాంక్ యూ నిఖిల్ బాబు, నా మనసులో ఉన్న అనుమానాన్ని తుడిచేసినందుకు" అంది. "రమ్మంటున్నారు రారా" అంటూ వచ్చాడు ఆశీష్. "ఒక నిమిషం, మీరు వెళ్ళండి, వీడు నేను వస్తాం" అన్నాడు సంజనాతో. సంజన లోపలికి వెళ్ళాక, "ఆ అమ్మాయిని చూసావా అసలు? ఇంత అందంగా ఉందేంట్రా? ఇలాంటి అమ్మాయిని నువ్వు 4 ఇయర్స్ కాంట్రాక్ట్ మీద చేసుకుంటున్నావా? అసలు నేనైతే లైఫ్ లాంగ్ తనతోటే జీవించాలి అనుకునేవాడిని. బాగా ఆలోచించుకోరా. ఆ తర్వాత ఈ అగ్రిమెంట్‌తో తను నీ నుండి దూరం అయిపోతుంది" అన్నాడు ఆశీష్. "ఏంటి, నీకంత నచ్చిందా? మా ఇద్దరికీ మేం చేస్తున్న దాని మీద క్లారిటీ ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. నడు వెళ్దాం" అన్నాడు. "ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉన్న అనుబంధం మీ ఇద్దరి మధ్యన కనపడుతోంది నాకు. కానీ మీరు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటాము, విడిపోతాము అంటున్నారు. చూద్దాం, ఈ మాట మీదే ఉంటారేమో" అన్నాడు. అగ్రిమెంట్ అయిపోయి బయటికొచ్చారు. "నన్ను హోటల్ దగ్గర దింపేసి నువ్వు వెళ్ళి సంజనాని దింపేసిరా. నేను వెయిట్ చేస్తుంటాను. నీతో మాట్లాడాలి" అన్నాడు ఆశీష్ కారెక్కకుండా. "నానమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు ఈరోజు తిట్లు తినడం? వెళ్ళిపోదాం ఇంటికి." "బాబూ, ఈ ఒక్కరోజే నువ్వు మాకు దొరికేది. రేపటి నుండి నువ్వు బయటకు వస్తాను అన్నా మీ నానమ్మ రానివ్వదు. ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తావురా" అంటూ తిడుతుంది. "మీ ఇద్దరికీ తెలిసి ఇదే పెళ్ళో ఆవిడకి తెలియదు కదా" అన్నాడు ఆశీష్. "నువ్వు ఇలా మాట మాటికి గుర్తు చేయకు. ఎవరైనా వింటే డౌట్ వస్తుంది. నేను నీ మీద చాలా నమ్మకంతో చెప్పాను నీకు దీన్ని" అన్నాడు అసహనంగా. "ఆ నమ్మకాన్ని నేనేం పోగొట్టుకోనులే కానీ, సరే పద. ఎప్పుడు నా మాట విన్నావు? నీ మాటే నేను వినాలి కానీ" అంటూ కారెక్కాడు. కారు ఆశ్రమం దగ్గరికి వచ్చాక కారు దిగుతున్న సంజనతో, "ఈ రోజుకే మీరు సంజన, రేపటి నుండి సంజనా నిఖిల్" అన్నాడు ఆశీష్. సిగ్గుగా అనిపించింది సంజనకి. బుగ్గలు ఎర్రబడ్డాయి. గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. "అమ్మాయి సిగ్గుపడుతుందిరా. ఏదో అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంటున్నాము అనుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీకు ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంది" అన్నాడు ఆశీష్. "నోరు మీరా. నువ్వు నీ లాజిక్లు. నీ ఇష్టం. ఇక నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునేటప్పుడు కూడా నువ్వు ఉండాలి" అన్నాడు నిఖిల్. "మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే టైం వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఎదురు చూద్దాం అనుకుంటున్నాను" అన్నాడు. "ఎందుకు?" "అర్థమైందిలే, ద్రోహి. ఫ్రెండ్ భార్య మీద కన్నేస్తావురా" అన్నాడు నిఖిల్. "నిజంగా నువ్వు ప్రేమగా పెళ్లి చేసుకుంటే నేను ఈ పాటికి చెల్లెమ్మ అని పిలిచేసేవాణ్ణి. ఎలాగో మీరు విడిపోవడానికే పెళ్లి చేసుకుంటున్నారు. మీరు విడిపోయాక తను పెళ్లి చేసుకుంటుందిగా. అప్పుడు నా గురించి ఒక్కసారి ఆలోచించమని నువ్వు రికమెండ్ చేస్తే చాలు" అన్నాడు. "నువ్విలా మాట్లాడుతుంటే నాకెందుకో చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈ టాపిక్ వదిలేయ్" అన్నాడు నిఖిల్. "నేను చెప్తున్నాను కదా, అదే ప్రేమంటే. మీ ఇద్దరికీ తెలియట్లేదు. మీ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉన్నారు. ఒక్కటి ఆలోచించు. వాడి పేరేంటి? అదే ఆ ఇంటి ఓనర్ కొడుకు. వాడు మాత్రం ఏమన్నాడు? పెళ్లి చేసుకుంటాననే కదా అన్నాడు. వాడికి నో చెప్పింది. నువ్వు అగ్రిమెంట్ మ్యారేజ్ 4 ఇయర్స్ వరకే కలిసి ఉంటామని చెప్పినా కూడా నీకు ఎస్ చెప్పింది. దాన్ని బట్టి అర్థం కావట్లేదా? నీది మట్టి బుర్రరా" అన్నాడు ఆశీష్. "నువ్వు లేనిపోనివి నా మనసులో పెట్టి నన్ను పాడు చేయకు. నేను తనకి మాటిచ్చాను. అలాగే ఉంటాను" అన్నాడు నిఖిల్. "ఇప్పుడు తెలియదురా నీకు. సంజన వెళ్ళిపోయే రోజు వస్తుంది చూడు. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు" అన్నాడు ఆశీష్. "నీ ఒపీనియన్ని మార్చాలని నేను అనుకోవట్లేదు. ఇల్లొచ్చింది కానీ కారు దిగు" అన్నాడు. కారు దిగి ఇద్దరు వస్తుంటే నేహ ఎదురొచ్చింది. "ఎక్కడికి వెళ్ళావు బాబు ఎంతసేపు? నేను నీకోసం చాలాసేపటిగా ఎదురు చూస్తూ ఉన్నాను" అంది. "అవునా?
అంటూ తన రూమ్లోకి వెళ్తున్నాడు. వెనకే ఆశీష్. మాట్లాడాలి అని చెప్తున్నా ఏంటి అని అడగట్లేదు చూడు, పొగరు. నానమ్మ పొగరంతా ఉంది వీడి దగ్గర. నాకు గాని ఇంటి కోడలుగా వచ్చే ఛాన్స్ ఉంటే అందరినీ దారిలో పెట్టేసేదాన్ని అనుకుంటూ నిఖిల్ రూమ్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళి, బావా నీతో మాట్లాడాలి అంది. ఎప్పుడూ లేనిది ఏంటి, ఇన్నిసార్లు పర్మిషన్ అడుగుతున్నావు, మాట్లాడు అన్నాడు. ఇతనెవరు, నీ తోక, నీతోనే ఉంటాడా? చూడండి మిస్టర్, నేను మా బావతో పర్సనల్గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా అంది. లేచి నిలబడ్డాడు ఆశీష్. అలాగే చెప్తుందిరా, నువ్వు కూర్చోరా. మా ఇద్దరికీ పర్సనల్స్ ఏమి లేవు. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి అన్నీ తెలుసు వీడికి. ఇప్పుడు నువ్వేది చెప్పినా, వాడిక్కడ లేకపోయినా నేను అన్నీ వాడికి చెప్తాను. ఆలోచించకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేయి అన్నాడు నిఖిల్. నేను సంజన గురించి నీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. సంజన గురించి కూడా నీ ఫ్రెండ్తో అన్నీ చెప్పుకుంటావు అంటే అతని ముందే చెప్తాను అంది నేహ. ఇప్పుడే అన్నాడు వీడు, ఆ అమ్మాయి గురించి ఏం తెలుసుకోకుండా చేసుకుంటున్నావా అని. మంచిదో చెడ్డదో ఏదో ఒక విషయం అయితే తెలుస్తుంది కదా, చెప్పు అన్నాడు నిఖిల్. అన్నారా కదా, నేను చెప్తే కూడా వినట్లేదు మా బావ. అలా తెలుసుకోకుండా చేసుకోవడం మంచిది కాదు కదా అంది నేహ. వాడు నీకు సపోర్ట్ అనుకుంటున్నావా? ముందు విషయం చెప్పు అన్నాడు నిఖిల్. తను ఇంటర్ కాలేజీలో ఉండగా ఒక అబ్బాయి వెంటబడి తిరిగేవాడు. ఇద్దరికీ ఎఫైర్ ఉందని కూడా చెప్పుకుంటున్నారు అంది. అలాంటి అఫైర్స్ మనోడికి చాలా ఉన్నాయిలేండి. కాలేజీలో ప్రతి అమ్మాయి వీడి వెనకే తిరిగేది. వీడితో ఉంటే మమ్మల్ని కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటివి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అన్నాడు ఆశీష్. నాకైతే నీ గురించి ఒకటి అనిపిస్తోంది. నీ పెళ్లి టైంలో కూడా ఇలాగే చెప్పుకుంటారేమో. వాళ్ళ బావకి రేపు పెళ్ళనగా కూడా వాళ్ళ బావ వెనకాలే తిరిగింది అని అన్నాడు నిఖిల్. నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోవా? ఎంత కష్టపడి తెలుసుకున్నానో తెలుసా నేను అంది. ఇలాంటి సిల్లీ విషయాలను కూడా సీరియస్గా ఏం తీసుకుంటాం? అంత కష్టపడి తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తన గురించి తెలుసుకోవాలంటే తనను కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోతుంది. ఎక్కడా తొణక్కుండా లైఫ్లో జరిగినవన్నీ చెప్తుంది అన్నాడు. ఒక అబ్బాయితో తనకి ఎఫైర్ ఉందంటే కూడా నీకు సిల్లీగా కనిపిస్తోందా? అంటే ఇదంతా నీకు ముందే చెప్పిందా అంది నేహ. నువ్వు చెప్పడం సిల్లీగా అనిపిస్తోంది. ఇక దాని గురించి ఆలోచించకు. ఇప్పటికే బాగా లేట్ అయింది, వెళ్ళు, వెళ్ళి ఇంటికి వెళ్ళు అన్నాడు. చూస్తూ ఉండు, నువ్వే నన్ను అడుగుతావు హెల్ప్ చేయవా అని అంటూ వెళ్ళిపోయింది. ఏంట్రా నీకింత కాంపిటీషను అన్నాడు ఆశీష్. నా మరదలు, దానికి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ. చేసుకుంటే ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే నా లైఫ్ ఎలా తయారైందంటే, నేను ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి వెళ్తే అతను మా మనవరాలను ఒక్కసారి చూడు, మీ ఇద్దరికీ జోడీ బాగుంటుంది అంటాడు. ఆ ప్రాజెక్టు పనులన్నీ చూసే లాయర్ కూడా వాళ్ళ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ ఉందంట, ఒకసారి ఆలోచించమంటాడు. వీళ్ళందరి నుండి తప్పించుకోవడం కోసమే ఈ అగ్రిమెంట్ అన్నాడు నిఖిల్ కూల్గా, ప్రశాంతంగా. ఇప్పుడు నీ పని నువ్వు చేసుకుంటానంటావు అంతేగా అన్నాడు. ఇప్పటికి అర్థమైంది నీకు అన్నాడు నిఖిల్. సంజన కూర్చుని ఆలోచిస్తోంది. సంజు, నీకు మీ అమ్మ తాలూకు జ్ఞాపకం ఒకటి ఇస్తున్నాను అంటూ వచ్చి ఒక బాక్స్ ఇచ్చింది సావిత్రి. అర్థం కానట్టు చూస్తూ ఆ బాక్స్ తీసుకుని ఓపెన్ చేసింది. ఆ బాక్స్లో చిన్న గౌను, ఒక గోల్డ్ చైను. ఇది మా అమ్మ ఇచ్చిందా నీకు అంది వాటిని చేత్తో తాకుతూ. పక్కనే కూర్చుంటూ, ఇవి ఆ రోజు నీ ఒంటిపై ఉన్నవి. ఎన్నోసార్లు ఇద్దామనుకున్నాను కానీ వీటిని చూస్తూ మీ అమ్మ కోసం ఆలోచిస్తూ కూర్చుంటావని ఇవ్వలేదు. సరస్వతి అమ్మ కూడా దాన్ని నీకు పెళ్ళికి ఇవ్వమని అంది. అంత చిన్నప్పుడే నా మెడలో గోల్డ్ చైన్ వేసేంత స్తోమత ఉన్నప్పుడు నన్నెందుకు వదిలేసింది అంది సంజన. అదే మేము అనుకున్నాం. బహుశా ఎవరైనా మోసం చేశారేమో. నిన్ను ధైర్యంగా నా బిడ్డ అని చెప్పుకోలేని పరిస్థితి ఏమొచ్చిందో. చూస్తూ చూస్తూ పసిబిడ్డను వదిలేసింది అంటే ఏదో ఆపద ఉందేమో నీకు. అమ్మ మీద కోపం తెచ్చుకోకు నువ్వు అంది సావిత్రి. లేదమ్మా, నాకెప్పుడూ కోపం లేదు. వదిలేయాల్సిన పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తాను ఎప్పుడూ నేను అంది. వేసుకో ఆ గొలుసు, నీ పుట్టింటి కానుక అనుకోదాన్ని అంది సావిత్రి. ఎందుకో నాకు వేసుకోవాలి అనిపించట్లేదు. ఇలాగే ఒక జ్ఞాపకంలా ఉంచుదాం దీన్ని. లేచి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న వాచ్ తెచ్చింది. అది కూడా అదే బాక్స్లో పెట్టి తన బట్టల బ్యాగ్లో పెట్టుకుంది. ఏంటి అలా చూస్తున్నావు?
ఒకటి అమ్మ జ్ఞాపకం, ఇంకొకటి నా ఫ్రెండ్ జ్ఞాపకం. నాతో ఒకసారి మాట్లాడి నువ్వు నా ఫ్రెండ్ అన్నాడు, ఇది ఇచ్చాడు. అప్పటి వరకు ఎవ్వరూ నాతో అలా మాట్లాడిందే లేదు. అది ఒక స్వీట్ మెమరీ నాకు అంది. స్వీట్ మెమరీ నీకు లైఫ్ లాంగ్ స్వీట్ లైఫ్ని ఇవ్వబోతోంది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఇదంతా నీ అదృష్టం అంది సావిత్రి. గుడిలో జరిగిన సంఘటనే పదే పదే గుర్తొస్తోంది. వాళ్ళకి ఇష్టం లేకపోతే చంపేస్తారా? ఎవరు వాళ్ళు? తెలిసిన మేడం ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? ఎన్నో అర్థం కాని ప్రశ్నలు నా బుర్రను తొలుస్తున్నాయి అంది సంజన. వాళ్ళ కోడలుగా ఉండగా ఏమీ చేయలేరు. నేను అనుకోవడం ఆ నేహ పనిది. పెళ్ళాపేస్తాను అంటూ వెళ్ళింది కదా ఆ రోజు. ఆ అమ్మాయే చెయ్యొచ్చు. మేడంకి ఎందుకు ఇష్టం లేదో మరి ఆ అమ్మాయి అంటే అంది సావిత్రి. వాళ్ళు వీళ్ళ దగ్గరున్న డబ్బు కోసం ఆశపడతారని. మనమైతే అలాంటివి ఉండవు. ఎలా అంటే అలా చేస్తాము అని. సమఉజ్జీతో అయితే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది అంది సంజన. వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించకలే. ఇది నీకు వస్తున్న అదృష్టం. మీ ఇద్దరికీ రాసిపెట్టుంది. అందుకే ఎవరికి ఇష్టం లేకపోయినా ఇది జరిగిపోతుంది. దాన్ని నిలబెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. వాళ్ళకి అనుకూలంగా మసులుకో. నీకు కుటుంబం వస్తుంది. అలాని నీ ఆత్మాభిమానాన్ని చంపుకుని బ్రతకమనడం లేదు. నీ అంతటి నువ్వు సొంతంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి వాళ్ళిద్దరితో సంప్రదించు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించుకో. అర్థమయ్యేలా చెప్తే విననంత మూర్ఖులు కాదు వాళ్ళిద్దరూ. నీ జీవితం బాగుంటుంది. తెల్లవార్లు ఆలోచిస్తూ కూర్చోకు. నడు పడుకుందాం అంది సావిత్రి. నేను చేస్తున్నది తప్పు కాదు కదా. ఈ పెళ్లి గురించి నిజం తెలిసాక అందరూ నన్ను దోషిలా చూస్తారేమో అనుకుంది సంజన. నేను అనుకున్నది చేయగలుగుతున్నాను. రేపటి నుండి ఎలాగూ గోల ఉండదు. నేను అనుకున్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కించాలి రేపటి నుండి అనుకుంటూ నిఖిల్లు. ఎలా అయినా పెళ్ళి ఆపాలని చూశాను. నా వల్ల కాలేదు. పెళ్ళైతే మాత్రం ఏమైంది? ఎలా అయినా వాళ్ళిద్దరినీ విడగొట్టాలి. ఆ ప్లేస్లో నేను వెళ్ళాలి. అదే నా ధ్యేయం. దాన్ని ఎలా సాధించాలి అని ఆలోచిస్తూ నేహ. ఇలా ముగ్గురు ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరు చేస్తున్నది తప్పో రైటో తెలియని అయోమయం. ఇంకొకరికి అనుకున్నది చేయగలుగుతున్నాను, రేపటి నుండి ప్రశాంతంగా ఉంటాను అనే నిశ్చింత. మరొకరికి ఏమీ చెయ్యలేకపోయానే అనే అసహనం. ఇలా రాత్రి తెల్లవారింది. తెల్లవారడంతోటే హడావుడి మొదలైంది. సావిత్రి సంజనాన్ని లేపి పసుపు కలిపిన నలుగుపిండి ఇచ్చి స్నానానికి పంపించింది. స్నానం చేసి వచ్చేసరికి సాంబ్రాణి ధూపానికి రెడీ చేసింది. సంజన వెనకగా కూర్చుని ఆ ధూపాన్ని తలకు పట్టిస్తూ, రోజు అంటే నేను వేస్తున్నాను జడా, అక్కడికి వెళ్ళాక ఎలా వేసుకుంటావు అంది. కంపెనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి నీతో జడ వేయించుకుని వెళ్ళిపోతాను అంది సంజన. అక్కడ మీ ఇంట్లో బోలెడు మంది పనోళ్ళు ఉంటారు. ఎవరో ఒకరిని వేయమను. దానికోసం మళ్ళీ ఇక్కడికి వస్తే బాగోదు అంది సావిత్రి. ఆ వంకతో వచ్చి మిమ్మల్ని చూడొచ్చు కదా అంది. అలా రోజు వస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారో, వారానికి ఒక్కసారి రా అంది సావిత్రి. ఏమో, మిమ్మల్ని అందరినీ వదిలేసి ఎలా ఉండగలనో నాకే అర్థం కావట్లేదు అంది సంజన. అదే తాళిమహిమ. ఒక్కసారి అది మెడలో పెడితే అతనితోటే ప్రపంచం అనిపిస్తుంది అంది సావిత్రి. వెళ్ళి తొందరగా చీర కట్టుకునిరా, కారు వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి అంది రమణమ్మ. అందరూ లేచి వస్తూ పట్టుచీరలో మెరిసిపోతున్న సంజనాన్ని చూసి మెటికలు విరుస్తున్నారు. దిష్టి చొక్క పెట్టు సావిత్రి అంది రమణమ్మ. ఏం వద్దులే అమ్మా, వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఇలాంటి అలవాట్లు ఉన్నాయో లేదో, ఏమనుకుంటారో అని భయం అంది సావిత్రి. పెళ్ళయ్యే వరకు ఇంకా మన పిల్లే, ఆ తర్వాతే వాళ్ళ ఇష్టం అంది నిర్మల. కారు హారన్ వినిపిస్తుంటే అప్పుడే వచ్చేసారా? ఇంకా రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ చెయ్యరు కదా అంది నిర్మల. ఏమో తెలీదు, మేడం ప్రొద్దుటే పంపిస్తాను అన్నారు. మీకు అందరికీ గుర్తుంది కదా, ఫుడ్ ఏం చేసుకోకండి. మధ్యాహ్నం భోజనం మేడం పంపిస్తారు. నేను పిల్లని అక్కడ దింపేసి వస్తాను. ఆ మాట అంటుంటేనే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. బాధపడకు సావిత్రి, సంతోషంగా పంపించరా. ఇక్కడేగా పిల్ల ఉండేది. మనం ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసి వద్దాం అంది రమణమ్మ. ఇద్దరూ కారులో కూర్చుంటే కారు ముందుకు వెళ్తూ తిన్నగా ఒక పెద్ద ఇంట్లోకి ప్రవేశించింది. రమావతి మేడం ఇల్లులాగా ఉంది ఇది కూడా అనుకుంది సావిత్రి. ఎవరిల్లిది అంది సంజన. వీళ్ళు కారు దిగుతుంటే ఒక ఆవిడొచ్చి లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ మొన్న వచ్చిన ఆవిడ ఉన్నారు, ఆవిడ ఆశీర్వాదం తీసుకో అంది సావిత్రి సంజనతో.
సంజన వెళ్ళి కాళ్ళకు దండం పెట్టింది. ఆశీర్వదిస్తూ పక్కనే కూర్చోబెట్టుకుని సావిత్రి వంక చూస్తూ కూర్చోమ్మా నువ్వు కూడా అంది. మొహమాటంగా అక్కడే కూర్చుంది సావిత్రి. మేము రమావతి క్లాస్మేట్స్. నా పేరు ప్రభ. మా వారి పేరు విష్ణు అంది ఆవిడ. అక్కడ ఒక అమ్మాయి పెద్ద ఫోటో కనిపిస్తోంది. దానిని చూస్తోంది సంజన. అది నా కూతురు. అది మమ్మల్ని కాదని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలీదు. ఉందో లేదో కూడా తెలుసుకోలేకపోయాం. ఇంత డబ్బుండి అమ్మాయి ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి అనుకుంటున్నారా? డబ్బుంటే అన్నీ ఉంటాయి అనుకుంటారు. ఉండవు. కొన్ని కొన్ని బాధలు కూడా ఉంటాయి అంది. ఏం మాట్లాడాలో తెలియలేదు సావిత్రి సంజనాలకు. నా కూతురు నా దగ్గరుంటే ఈ పాటికి నీ అంత మనవరాలు ఉండేది నాకు. నిన్ను చేయనిచ్చేదాన్ని కాదు నిఖిల్కి. నా మనవరాల్ని ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అంది. విష్ణు బయటికొస్తూ వచ్చేశారా? నేనే లేటా అంటూ వచ్చాడు. విష్ణుని చూసి లేచి నిలబడ్డారు సంజన సావిత్రి. తొందరగా రెడీ అయి రండి అంది ప్రభ. అందరూ వచ్చాక అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి రమావతి, నిఖిల్, ఆశిష్ ఇంకా 2-3 ఉన్నారు అక్కడ. పెళ్ళంటే ఇంత సింపుల్ అనిపించేంత విధంగా అయిపోయింది. ఇద్దరికి సంతకాలు పెట్టమన్నారు, పెట్టారు. వీళ్ళంతా సాక్షి సంతకాలు పెట్టారు. అక్కడి నుండి గుడికి వచ్చారు. గుడిలో పంతులు గారు మంత్రాలు చదువుతుంటే తాళి కట్టాడు. ఇద్దరి పేరు మీద అర్జెంట్ చేయించి ఇంటికి వచ్చేశారు. నేహ హారతి ఇచ్చింది ఇద్దరికి. కారులో నుండి సంజన బ్యాగ్ తీసి లోపలికి తీసుకొచ్చింది సావిత్రి. సావిత్రి చేతిలో బ్యాగు వరాలు అందుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవాలి అన్నాడు ఆశీష్ స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ. ముందు ఆ అమ్మాయిని తినిపించమనండి. మా బావ ఎందుకు తినిపించాలి అంది నేహ. ముందు నువ్వు అని మీరు వాదులాడుకోవడం కాదు. ఇక్కడి నుండి వాళ్ళిద్దరూ ఒకటే అంది ప్రభ. అన్నిట్లోనూ అమ్మాయిలు ఫస్ట్ అంటారు, కానీ ఈ విషయంలో మాత్రం మనమే ఫస్ట్ రా. నువ్వే తినిపించి చెప్తాను అన్నాడు ఆశీష్. కుదరదు, ఫస్ట్ అమ్మాయి తినిపించాలి. అమ్మమ్మ, నువ్వు నన్ను రమ్మన్నావని వచ్చాను. సంతోషంగా హారతి ఇవ్వు అన్నావు, అది కూడా ఇచ్చాను. ఇప్పుడు నా మాటే చెల్లాలి. తనే తినిపించాలి బావకి అంది నేహ. దీనికెందుకు మళ్ళీ నానమ్మ రికమెండేషను అంటూ స్వీట్ తీసి సంజన చేతికిచ్చి నువ్వు తినిపించు అన్నాడు నిఖిల్. సంజన నోట్లో పెట్టగానే మొత్తం స్వీట్ అంతా తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నీ వంతురా అన్నాడు ఆశీష్. స్వీట్ తీసి సంజన రోటి దగ్గర పెడుతూ మొత్తం తినేయి, లేదంటే మిగిలింది నన్ను తినమంటారు అన్నాడు చిన్నగా. నిఖిల్ చేతిలో నుండి స్వీట్ అందుకుని మొత్తంగా నోట్లో పెట్టుకుంది. మొత్తానికి ఒకరెంగిలి ఒకరు తినకుండా బాగానే మేనేజ్ చేశారు అంది నేహ. అమ్మా, నేను ఇంక వెళ్ళి వస్తాను అంది సావిత్రి. ఆ మాట విని వెంటనే వెనక్కి తిరిగి చూసింది సంజన. ఇక్కడ అలవాటు లేదు కదా. సంజనకి కంగారు పడుతుంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు అంది రమావతి. సంజన నిఖిల్తో పాటు వాళ్ళ రూమ్లోకి వెళ్తూ సంజన బ్యాగ్ ఓపెన్ చేసి ఏం తెచ్చావు అంది నేహ. ఆ బ్యాగ్లో ఉన్న బాక్స్ తీసి ఓహో, ఏదో పుట్టింటి నుండి సారి తెచ్చింది అంటూ బయటికి పరిగెత్తింది. వద్దు మేడం అని చెప్పేలోపు పరిగెత్తింది బయటికి. వెనకే వచ్చింది సంజన. అక్కడ రమావతి, ప్రభా కూర్చొని ఉండగా తీసుకువెళ్ళి అక్కడ ఓపెన్ చేసింది ఆ బాక్స్ని. నేహ చేతిలోంచి రమావతి తీసుకుంటూ చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. ఏదైనా పర్సనల్స్ ఉంటాయి కదా, అలా తీయకూడదు అంది. ఇక మన ఇంటికి వచ్చాక తన పర్సనల్స్ ఏంటి తీసుకుని ఓపెన్ చేసి దాంట్లో నుండి ఒక వాచ్, ఫ్రాకు తీసింది బయటకి. ఇది నీ చిన్నప్పుడు ఫ్రాకా? ఇదొక్కటే ఫ్రాకా ఏంటి ఇంత భద్రంగా దాచుకున్నావు? ఈ వాచ్ ఎవరిది? ఎక్కడైనా దొబ్బుకొచ్చావా? కాస్ట్లీ వాచ్ ఇది అంది. అది మన నిఖిల్ది. చిన్నప్పుడు ఇచ్చాడు తనకి అంది రమావతి. ఓ, ఈ పడయాలు అప్పటి నుండి మొదలు పెట్టావా? లోపలున్న చైన్ పట్టుకుని ఇది గోల్డ్దేనా? రోల్డ్ గోల్డ్ అయి ఉంటుంది. మెడలో వేసుకునేదానివి కదా గోల్డ్ అయితే. రోల్డ్ గోల్డ్ మెడలో వేసుకుంటే వెలిసిపోతుందని బాక్స్లో దాచుకుంది అంటూ గోల్స్ మళ్ళీ బాక్స్లో పడేస్తుంటే ప్రభా తీసుకుంటూ ఇది ఎక్కడో చూసినట్టుంది అంది. కొంప తీసి ఎక్కడైనా దొంగతనం చేస్తే తెచ్చావా? మీ ఇంట్లోదేమో చూడండి, మీ ఇంటికి వచ్చినట్టుందిగా ప్రొద్దుట అంది నేహ. నువ్వు కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటావా అంది రమావతి. నా నోరు ముయించేస్తే దొంగతనం మాసిపోతుందా అంది. అమ్మా, అది దొంగతనం చేసింది కాదు. నా చిన్నప్పుడు మా అమ్మ నా మెడలో వేసిందట. నేను అమ్మ వాళ్ళకి దొరికినప్పటికీ నా మెడలో ఆ గొలుసుందట. వాళ్ళు అప్పటి నుండి భద్రంగా దాచి ఇప్పుడు ఇచ్చారు నాకు అంది సంజన. ప్రభా రమావతి వైపు తిరిగి
నాకు నా కూతురు గుర్తొచ్చింది అంటూ తిరిగి గొలుసు బాక్సులో వేసేసి బాక్స్ సంజన చేతికిస్తూ, నీ మెమరీస్ కదా దాచుకో అంది. బాక్స్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది సంజన. బంగారు గొలుసు ఉండి కూడా వేసుకోలేదు. బంగారం ధరించాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు. ఇవన్నీ అనుభవించే అర్హత ఉందా తనకి? అంది నేహ. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కదా. పెళ్ళయిందంటేనే భగవంతుడు తనకు అదృష్టం ఇస్తున్నాడనే అంది ప్రభ. అయ్యో, మిమ్మల్ని ఏమని పిల్లాలో నాకు తెలియట్లేదు కానీ మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఈ పెళ్ళి ఎక్కువ రోజులు ఉండేది కాదు. చూస్తూ ఉండండి. నా మాటే నిజమంటారు అంది నేహ. శుభం పలకరా అంటే ఏదో అన్నాడంట. వాళ్ళ పెళ్ళయింది ఈ రోజే ఎందుకమ్మా ఆ అశుభం మాటలు అంది. శుభాలతో అశుభాలతో నాకు సంబంధం లేదండి. తిండికి మొహం వాచి దొరికిన ఒక ముద్దే చాలనుకుని బ్రతికే బ్రతుకు తనది. టేబుల్ మీద అన్నీ ఉండి ఏం తినాలో తెలియక అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూసే లైఫ్ బావది. ఇద్దరికి ఎలా పొంతన కుదురుతుందో చెప్పండి. గొడవలు స్టార్ట్ అవడం ఖాయం అంది నేహ. నువ్వు భోంచేశావా అంది రమావతి. ఆ, మీరొచ్చేలోపే తినేశాను అంది. మరింకేంటి, బయలుదేరు అంది రమావతి. ఫోన్ చేసి రమ్మని చెప్పావు. నీ అవసరం తీరిపోయింది కదా, ఇప్పుడు పొమ్మంటున్నావా? నేను మాట్లాడే మాటలు నీకు నచ్చట్లేదు కానీ జరిగేది అదే అంది. ఇద్దరూ ఒకటయ్యారు. ఏం జరిగితే అదే జరుగుతుంది. జరగని. వాళ్ళ ముఖాన్న ఏది రాసి పెట్టుందో. మనం ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం అంది రమావతి. నేను చూస్తూనే ఉంటాను ఏం జరుగుతూ ఉంటుందో. నువ్వు పొమ్మన్నా నేను రోజూ వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది. నీ అదృష్టం మన నిఖిల్ ఈ అమ్మాయిని చేసుకుంటే నిన్ను మూల కూర్చోబెట్టేది అంది ప్రభ. అది జరగలేదనే ఈ మాటలు. ఆ చెయ్యిని చూసి ఎందుకు అలా అయిపోయావు అంది రమావతి. ఆ చెయ్యిని చూస్తే నా కూతురు గుర్తొచ్చింది. అదే మోడల్ ఇంకెవరూ చేయించుకోరా ఏంటి అంది ప్రభ. ఒకవేళ సంజన నీ మనవరాలా అంది రమావతి. అదే ఎక్కడుందో తెలీదు. మళ్ళీ మనవరాల ఆశకు కూడా హద్దుండాలి. మా మొఖాన అలాంటి భాగ్యాలు రాసిపెట్టి లేవులే అంది ప్రభ. ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తుంది మళ్ళీ. అమ్మ ప్రేమ అంతే తొందరగా మరుపుకు రాదు. తన తల్లి అయినప్పుడు గుర్తు రాకపోతుందా? తన పిల్లలు పెళ్ళిళ్ళయి తనని వదిలి వెళ్తున్నప్పుడైనా గుర్తొస్తుంది కదా అంది రమావతి. వచ్చి ఉద్దేశం ఉంటే ఈ పాటికే వచ్చేది. దానికి మేము అక్కర్లేదు. కోపంగా అన్న ఒక్క మాట పట్టుకుని జీవితాంతం దూరం అయిపోయింది మాకు. మేం బ్రతికేలోపు వస్తుందని ఆశ లేదు మాకు అంది ప్రభ. ప్రభా, మరీ నిరాశగా మాట్లాడుకు. లే భోంచేద్దాం అని తీసుకువెళ్ళింది. నిఖిల్ని సంజనాని కూడా పిలిచి అందరూ కూర్చున్నారు. వాళ్ళందరి ముందు అలా టేబుల్ దగ్గర కూర్చుని తినడం సంజనాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. వరాలమ్మ వడ్డిస్తుంటే తను లేచింది వడ్డిస్తానని. వద్దులే కూర్చో అంది రమావతి. ఏంటబ్బాయి, ఎక్కడికి పెట్టావు ఫ్లాన్స్? ఈరోజు మీకు స్పెషల్ డే, మెమరబుల్ డేగా ఉండాలి అంది ప్రభ. ఇంకా ఏమీ అనుకోలేదు నానమ్మ అన్నాడు. మీ ఫ్రెండ్స్ ఎవరు హడావుడి చేయట్లేదా అంది. అప్పుడు గుర్తొచ్చింది నిఖిల్కి. ఇది ఒకటి ఉంది కదా అని వెంటనే కవర్ చేసుకుంటూ, నాకెందుకో ఇలాంటివన్నీ కొంచెం ఎబ్బెట్టిగా అనిపిస్తాయి. అందుకే రేపు బెంగళూరు వెళ్తున్నాం. 1 వీక్ అక్కడే. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పనులు స్టార్ట్ అవుతాయి అన్నాడు. ఓకే, మా ముసలాళ్ళ మధ్యలో లేకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని ఎగిరిపోతున్నావు అన్నమాట. ఏమ్మా సంజన, ఇది నీ ఐడియానా నా వాడిదేనా అంది. నాకేం తెలీదండి. మేం వెళ్తున్నామని కూడా తెలీదు నాకు ఇప్పటి వరకు అంది. అయ్యో, నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? నేను అన్నీ ఆడి బయట పెట్టేశాను కదా. మా పెద్దోళ్ళున్నామే, మీ పిల్లల్ని అస్సలు అర్థం చేసుకోం కదా అంది ప్రభ నవ్వుతూ. భోజనాలు అయ్యాక ప్లేట్ తీయబోతే రమావతి సైగ చేసింది తీయొద్దు మళ్ళీ అని. మళ్ళీ అక్కడే పెట్టేసింది సంజన. ప్రభా వెళ్తుంటే కూడా వెళ్ళారు ముగ్గురు. ఆవిడ కారు వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి వస్తూ, టికెట్స్ తీసుకున్నావా బెంగళూరుకి అని అడిగింది రమావతి. అదే తీద్దామనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు తీస్తాను అన్నాడు. ముందుగా ప్లానింగ్ లేకుండా ఎలాగరా? అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు కదా అంది. మన ఆశీష్ గాడు ఉన్నాడు కదా, వాడిని తీసుకువెళ్తే సరి. ఎక్కడా ఇబ్బంది ఉండదు. అన్నీ వాడే చూసుకుంటాడు అన్నాడు నిఖిల్. మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా అంది రమావతి. తర్వాత ఏమైందో మరో భాగంలో విందాము. థ్యాంక్ యూ. బాయ్.